మరియు ఉత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, కార్యక్రమ నిర్వాహకులకు సమయం లేదు. ఇది మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు ఎంతో విజయవంతంగా జరగాల్సినటువంటి కార్యక్రమం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమం కొంచెం తర్జన భర్జన ఉంది. అయినప్పటికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము చూసినటువంటి కార్యక్రమాలకు చిన్నారులు కానీ, మహిళా సోదరిమణులు కానీ ఎంతో ఉత్తేజపూరితంగా అసలు కార్యక్రమం అంటే ఇట్లా ఉంటుంది అనేది నిదర్శనంగా ఈ ప్రోగ్రాం చూసినాం. ఎంతో కష్టపడ్డారు గోపన్న కానీ, ఇక్కడ ఉన్న మహిళా సోదరిమణులు కానీ, మిత్రుడు బడేసాబు గారు కానీ ఎంతో కష్టపడ్డారు. ఇవాళ ఈ కార్యక్రమం అనుకున్న విధంగా వాళ్ళకి సమయానికి దొరికినట్లయితే రాష్ట్రం మొత్తం చర్చ జరిగేటువంటి కార్యక్రమం. మేము చూసినాం ఎంతో మంది ఇప్పటికి కూడా ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ జరిగిన అనివార్య కారణాలను కూడా మేము అందరం కూడా చింతిస్తున్నాం. నెక్స్ట్ రాబోయే కార్యక్రమంలో గోపన్న సారథ్యంలో గొప్ప కార్యక్రమంగా తయారు చేసుకోవాలని చెప్తూ మన అందరం కూడా దానికి సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తలపెట్టినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులందరూ కూడా మా బీసీ విద్యార్థి యువజన సంఘం తరఫున ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇదే ఒక 10 సంవత్సరాల క్రితం మేము ఉస్మానియా యూనివర్సిటీ చదువుకునేటప్పుడు 10-15 ఏళ్ల కింద సావిత్రిబాయి పులే ఉత్సవాలంటే ఏందో తెలియని పరిస్థితులు ఉన్న రోజుల నుంచి ఈ రోజు ప్రతి పల్లె చిన్న పాఠశాలలలో గ్రామాల్లో కూడా మహానుభావుల యొక్క జయంతిని వర్ధంతిని జరుపుకునే అంశాలను ఈ రోజు మనం చూస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో ఇది చైతన్యవంతం కావాలి. మహిళలు కూడా మన రాజ్యంలో కానీ రాజ్య భాగంలో కానీ సగభాగం అనే విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. పురుషులు అందరం కూడా వాళ్ళందరికీ ప్రతి అంశంలో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ మరి నెక్స్ట్ రాబోయే కార్యక్రమానికి ఏ విధంగానైనా మేము అందరం కూడా మా విద్యార్థి సంఘం తరఫున పద్ధతి ప్రకటిస్తామని చెప్పుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ.